అందరికీ నమస్కారం. ఎన్నడూ లేని విధంగా నెల్లూరులో దాడుల సంస్కృతి అంటూ వైసీపీ నాయకులు చాలా బాధపడిపోతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇందులో ఎవరిది తప్పు అనేది మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే గనక విషయాలు అనేది బయటకు వస్తాయి. అసలు ఎక్కడ మొదలైంది ఈ వివాదం? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అసలు వివాదం ఎక్కడ మొదలైంది అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే గనక, ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒకటి చెప్పారు, మీరు రెచ్చిపోండి, మీ వెనకమాల నేనున్నాను అంటూ ఆయన అయితే చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే కనుక, మీరు మనం ఏం మంచి చేశామో మీరు గడప గడపకు వెళ్ళండి చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఆ వెళ్లే క్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట అయితే మాట్లాడారు. ఏం మాట్లాడేవారు, ఎవరి గురించి మాట్లాడారు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి రాజకీయ పరంగా మాట్లాడారు, విధాన పరంగా మాట్లాడారు. నోరు జారి ఒక్క మాట తప్పైన ఎక్కడైనా మాట్లాడారా? విధాన పరంగా గత 5 సంవత్సరాల్లో ఏదైతే గనక ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే చేశారో దాని గురించే మాట్లాడారు. నేను పీజీ చేసిన వ్యక్తిని అంటే కనుక, నువ్వు దేంట్లో పీజీ చేసావు? వీటిల్లో కదా, ఈ స్కాముల్లో కదా, ఈ అక్రమాల్లో కదా అంటూ మాట్లాడారు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి గురించి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు? వ్యక్తిగతంగా మహిళల్ని వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాట్లాడటం. ఏం మాట్లాడాడు ఒక్కసారి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్లోనే విందాము. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ ముందల నుంచి ఉంది. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ ముందల నుంచి. ముఖ్యంగా ఒక్కసారి ఎలక్షన్స్ ముందల ఏం మాట్లాడాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి, ఒక్కసారి విందాం. నీ రెండో భర్తని నెత్తినెక్కించుకొని ఇది ఎలక్షన్స్ ముందల మాట్లాడుతా ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. ఓకే, ఇది ఎలక్షన్స్ ముందల అంటే మాట్లాడారు, వ్యక్తిత్వ హననం చేశారంటే కనుక వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేశారు అంటే కనుక ఒక అర్థం అయితే ఉందండి. గెలిచారు, కూటమి ప్రభుత్వం గెలిచింది, ఆమె కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె మీద మాట్లాడేది సరే, ఆమె మీద మాట్లాడారు. వంగలపూడి అనిత గారి మీద ఏం మాట్లాడాడో ఒక్కసారి మధ్యలో వినిపిస్తాను, వినండి. ఒక్కసారి మధ్యలో వినిపించిన తర్వాత నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నాకు ఎవరైనా సరే, ఈ వైసీపీ నాయకులు అనే వాళ్ళు ఎవరైనా సరే నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. నోరు మూసుకొని ఉంటే మంచిది. ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు, ఒక మహిళ ఎందుకు వచ్చిందో, నెల్లూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చినారో ఏంటి మాటలు, ఏంటి సింగారించుకొని వచ్చేది ఏంటి? ఏ బాబు, నేను అంటే కనుక అందరు గిలగిలా కొట్టుకుంటారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి, మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా మాట్లాడితే కనుక గిలగిలా కొట్టుకుంటారే, కింద పడి గిజగిజా కొట్టుకొని మమ్మల్ని అన్నారు, మమ్మల్ని అనేశారు అని చెప్పి పిసుక్కుంటారు. ఎవడిగాడు పట్టుకొని సామాన్లు అనేశారు అని చెప్పి పిసుక్కుంటానే ఉంటారు కదరా బాబు. అయ్యా వైసీపీ కార్యకర్తలారా, మిమ్మల్ని అడుగుతుంది, సింగారించుకొని వచ్చేది ఏంది? సరే, ఎక్కడంటే మాట్లాడాడండి. ఇది హోమ్ మినిస్టర్ గారి గురించే మాట్లాడింది. మన నెల్లూరు వెళ్ళిన హోమ్ మినిస్టర్ గారి గురించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడింది. ఒక ఎస్సీ మహిళను పట్టుకొని సింగారించుకొని వచ్చారు అని మాట్లాడుతుంటే కనుక నోట్లో ఏమన్నా బెల్లం గట్ల పెట్టుకొని కూర్చున్నారా మీరందరూ? కడుపుకు అన్నమేనా తింటుంది అసలుకే? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఇక్కడ ఎస్సీ మహిళని ఏం మాట్లాడుతున్నాడు? సింగారించుకొని వచ్చింది, ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు, ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు బొగడా? ఏం నేను నోరు జారకూడదు అని చెప్పి ఆగుతున్నాను తప్పితే మీకు మాత్రం ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు బొలుపు అనేది తగ్గల ఎవడికి. అటు జగన్మోహన్ రెడ్డి ఏమో రెచ్చగొట్టండి, రెచ్చిపోండి, మీరు ఏదైనా జరిగితే నేను చూసుకుంటా. ఏందిరా నువ్వు చూసుకునేది? దరిద్రులందరూ రాష్ట్రంలోనే తయారయ్యారండి. రాజకీయ పరంగా మాట్లాడుకోండి, మహిళల జోలికి వచ్చేదేంటి? మొండపప్పులారా, మహిళల గురించి నీచంగా మాట్లాడేదేంటి? మనుషులేనగా మీరు? కడుపుకు అన్నమే కదా తింటుంది, కంపలమ్మట గడ్డి ఏం తింటలేదు కదా. లేదంటే రోజు ఏమైనా బాత్రూమ్ దగ్గర కాపులా కూర్చొని అది ఏమైనా తింటున్నారా మీరు అందరూ? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి ఈ యదవుల గురించి. ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినిపిస్తా. ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తా, వినండి మీరు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తుంది. అరే చప్పట్లు కొట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? అసలు మనుషులేనంటారా మీరు? చప్పట్లు కొడుతున్నారు ఇంకా అక్కడ కూర్చొని. ఏమంటున్నాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుందా? నువ్వు చూసావా? నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా? మహిళల గురించి ఏందిరా మాట్లాడేది నువ్వు? మహిళల గురించి ఏంది మాట్లాడేది? అంత నీచంగా నా మాట్లాడేది? అంత నీచంగా? మంచి కుటుంబంలో అమ్మాయిని ముక్కుపరచు అమ్మాయిని పిలిచి పెళ్లి చేసింది. ఈ బోర్ బాగా అరే మిమ్మల్ని అసలుకి మీ ఇంట్లో మీ అమ్మని అడగలరా ముందల పోయి ఎట్ట పెంచావమ్మా ఇలాంటి ఎదవల్ని అని చెప్పి మీ అమ్మని అడగాలి. లేదంటే మీ భార్యని మీ బిడ్డల్ని అడగాలి, లేదంటే ఎదవని ఎలా బరాయిస్తున్నారు అని. నిన్ను అడిగితే ఏదో ఒక మంచి కుటుంబంలో ముక్కుపచ్చలారని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. చేయరా బ్రోకరేజం చేయి. కడుపుకు అన్నమే కదా తింటుంది, అన్నమే కదరా తింటుంది. ఏమన్నా మనుషులకు ఉచ్చ నీచాలనే ఉంటాయి రా బాబా, ఏమన్నా ఉన్నాయా మీకు? ముక్కుపచ్చలారని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. వెళ్ళి బోరుబాయిలో పడ్డాడా? ఏంది మహిళల గురించి ఏంది అంత నీచంగా మాట్లాడేది? అంత కొవ్వు పట్టిందా ఒక్కొక్కడికి అంత కొవ్వు పట్టి మాట్లాడుతున్నారా? ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే కనుక ఏది వచ్చాడండి. నేను నరసరావుపేటలో గెలవకపోతే మేసం తీయించుకుంటా, రాజకీయ సన్యాసం చేస్తా అంటూ వచ్చాడు ఒక సన్నాసి. ఎవడోడు? మీ అందరికి గుర్తుండే ఉండిద్ది మాట మాట్లాడిన సన్నాసి ఎవడు? ఆడేమంటున్నాడు? ఏం మాట్లాడా? మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు? అనుచిత వ్యాఖ్యలు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు పిహెచ్డి చేశారు 25లో చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేసి చెప్పాడు? అవును, మీరు సూలూరుకు, మీరు రేణుగుంటలోను, చెన్నైలోను, ఢిల్లీలోను మీరు పిహెచ్డి చేశారని చెప్పాడు. దాంట్లో ఎక్కడైనా అసభ్యకరమైన వార్త ఉందే? ఇప్పుడు ఈ మ్యాటర్ విన్నారు కదా, ఇందులో అసభ్యకరంగా ఏం అనిపించలేదు కదా మీకు? అరే అనిల్ కుమార్ యాదవ్, అరే బెట్టింగ్ బంగారు రాజు, ఈను నీకు మళ్ళీ వినిపిస్తా. ఈను ఈను అరే బెట్టింగ్ బంగారు రాజు ఏంట్రా? మంచి కుటుంబంలో అమ్మాయిని ముక్కుపరచు అమ్మాయిని పిలిచి పెళ్లి చేసింది. ఈ బోర్ బాగా ఏంద్రా అయ్యే? ఇప్పుడు ఇదే మాటలు మీ ఇంట్లో వాళ్ళకు వర్తిస్తాయి. ఇదే మాటలు నల్లమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కనుక మీ ఇంట్లో అనకూడదు కానీ అంటున్నాను రా బాబు. అమ్మ క్షమించండి నన్ను. మీ భార్య గురించి అంటే కనుక నువ్వు ఊరుకుంటావా? నీ భార్య గురించి అంటే నువ్వు ఊరుకుంటావా? లేదు మీ అమ్మగారి గురించి అంటే కనుక నువ్వు ఊరుకుంటావా? అరే కిరణ్ కుమార్ అనే వ్యక్తి పొడుగు గురించి పిల్లల పొడుగు గురించి మాట్లాడారని చెప్పి కిరణ్ కుమార్ నరకేస్తాం, చంపేస్తాం అంటూ ఇంటింటికి తిరిగారు కదరా. ఏది వచ్చాడుగా, ఏది బట్టలు ఇప్పుకొని తిరిగే ఒక బద్మాష్ గాడు వచ్చాడు కదా, బట్టలు ఇప్పుకొని తిరిగే ఒక ఎదవ వచ్చాడు కదా, అరెస్ట్ చేసిన తర్వాత కారులో దాడి చేయడానికి బట్టలు ఇప్పుకొని తిరిగే ఆ ఎదవ ఇప్పుడు ఎక్కడ బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు వాడు? ఇది మహిళలను అన్నట్టు కాదా? ముక్కుపచ్చలారని పిల్లని పెళ్లి చేస్తాను పోయి బోరుబాయిలో పడ్డాడంటే ఏందిరా మాట? కిరణ్ ఇంతకంటే ఏమన్నా ఎక్కువ మాట్లాడా? చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఇంతకంటే ఎక్కువ ఏమన్నా మాట్లాడా? దీనికి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వీడి సర్టిఫికెట్ ఇవ్వటం, ఏం మాట్లాడలేదు అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వటం ఈ సన్నాసి మళ్ళీ. సరే, కిరణ్ కుమార్ అనే వ్యక్తి నిజంగానే తనకు మనస్సాక్షి ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంస్కారం కొద్దీ అతను క్షమాపణ చెప్పాడు. ఒక కార్యకర్తగా తప్పు చేసినా సరే తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాడు. ఈ ఎదవ ఏమంటున్నాడో వినండి. సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నా. వెనక్కిపోయే సమస్య లేదా? వెనక్కి ఎట్ట పంపించాలో పంపిస్తారు. గట్టిగా పంపిస్తాను. నీకు గట్టిగా ఇస్తావా? అది గట్టిగా ఇవ్వటమా? అదే మాట మీ అమ్మని అడుగుతున్నావయ్యా.
అదే మాట మీ అమ్మని అన్నావు అనుకో, ఏమైంది నీ పరిస్థితి? అమ్మ క్షమించండి మమ్మల్ని, ఇలాంటి ఎదవను కన్నందుకు మీ ప్రస్తావన కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇక్కడ మీ ప్రస్తావన తీసుకొస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి, కానీ ఇలాంటి ఎదవల్ల కన్నావు చూడు, ఇలాంటి ఎదవల్ల కన్నప్పుడే గొంతులో వడ్ల కింద చేసినట్టే ఒక పని అయిపోయేదమ్మా. ఈ రోజు నువ్వు మాట పడాల్సిన పని వచ్చేది కాదు. ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడితే మళ్ళీ నేను ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. ఏందిరా కట్టుబడి ఉండేది నువ్వు? చేబ్రోలు కిరణ్ మాట్లాడిన దాంట్లో, చేబ్రోలు కిరణ్ మాట్లాడింది, వీడు మాట్లాడిన దాంట్లో 10% చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరేమన్నారు? నా సొంత కార్యకర్తనైనా సరే అరెస్ట్ చేయించాను అని మీరు అన్నారు కదా. మరి ఈరోజు మీ పార్టీ ఎమ్మెల్యేని, ఒక ఎంపీ భార్యని, ఒక ఎంపీని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే అతని భార్య గారైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కనుక వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మేము అడుగుతున్నాం. ఎందుకని? ఒక్కొక్కరికి ఒక్కో రూలా? సామాన్యులను అయితే అరెస్ట్ చేస్తారా? వీడిని అరెస్ట్ చేయడానికి ఏమైంది? వీడిని అరెస్ట్ చేయడానికి ఏమైంది? ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు? చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదండి. ఇలాంటి ఎదవలకు వాడే అతనే కరెక్టు. ఇలాంటి ఎదవలను చూడ అతనే కరెక్ట్ అనిపిస్తుంది. ఈరోజు ఏం తప్పు చేశాడు? ఒక మాట అన్నాడు, వెంటనే మరుక్షణమే క్షమాపణ చెప్పాడు కదా. వీరు ఈ రోజు వచ్చి ఈడేమంటున్నాడు, ఏమంటున్నాడు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమంటున్నాడు? నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాను అంటే కనుక వెనక్కి తగ్గను అంటే తగ్గిస్తాం, ఒక్కొక్కడికి కొవ్వు కరిగిస్తాం చెబుతున్నా. ఏది దాడి చేయంగానే ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదంటున్నారే. అరే కడుపుకు అన్నం తింటున్నారా, కంపలమ్మట గడ్డి తింటున్నారా మీరందరూ? పట్టాభి గారి ఇంటి మీద జరిగిన దాడి గురించి ఏం మాట్లాడతారా? 8 సంవత్సరాల పిల్ల వారం రోజులు నిద్రాహారాలు మారి కూర్చుంది. ఆ రోజు ఎక్కడ పడుకొని నిద్రపోయారు మీరందరూ? కడుపుకు అన్నమే కదా తింటుంది. ఎదవల్లారా చెబుతున్నా, ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను రెచ్చిపోండి మీరు అని చెప్పి రెచ్చగొట్టాడని మాట్లాడితే వైసీపీ కార్యకర్తలకు కూడా చెబుతున్నాం, తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి చెయ్యి దాటిపోయే పరిస్థితి ఉంది కార్యకర్తలు. ఈ రోజు ఆయన గనక గుప్పెడ బిగించి అందరిని ఆపకపోతే గనక ఈ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ నాలుకలు కోసేవాళ్ళు. అనకూడదు ఈ మాట. నేను అసలుకి ఒక్కొక్కడు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా వచ్చి ఆ బియ్యం మధుసూదన్ రెడ్డి గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని ఎన్ని మాట్లాడినారు వీళ్ళందరూ. ఇక్కడ ఉన్నాడుగా అంబటి రాంబాబు, మా వాళ్ళు మహిళల్ని ఏ రోజు కించపరచరు, మా వాళ్ళు శుద్ధపోసలు, ఒక్కొక్కడు గురివింజ గింజ, పైన అంతా ఎర్రగానే ఉండిద్ది, ముడ్డి మాత్రమే నల్లగా ఉండిద్ది మాకు అని మాట్లాడాడు కదా. మరి ఈ రోజు ఈ యదవులను ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక తన పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేశారయ్యా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నా అక్కలో, నా చెల్లెళ్ళు, నా పిన్నమ్మలో, పిన్నమ్మల అమ్మమ్మలో, అమ్మమ్మల అత్తమ్మలో అంటూ మాట్లాడతావు కదా. మరి వీణ్ణేం చేస్తా? మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా వీణ్ణేం చేస్తా? సస్పెండ్ చేస్తావా చెయ్యవా? లేదంటే కనుక మహిళల్ని కించపరచడానికి మాత్రమే నువ్వు పార్టీ పెట్టానని ఒప్పుకుంటావా? ఎలాగూ తల్లికి చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వట్లా నువ్వు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వని చెప్పి అనుకో మాకు. అలా అనుకుంటే కనుక 11కు పండబెట్టారు నిన్ను చెబుతున్నా. ఎంతకీ 11కు పండబెట్టారు. ఈసారి కనుక తొక్కితే ఆ ఒకటి కూడా మిగలదు చెబుతున్నా గ్యారంటీగా. ముందల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు.